అంట. మరి ఈ ముగ్గురు యెహోవాలు సమానమైతే ఆయన తండ్రి ఎందుకు అవుతాడు, ఈయన కుమారుడు ఎందుకు అవుతాడు, ఆయన కుమారుడు ఎందుకు అవుతాడు? అంటే వీళ్ళందరూ కూడా దేన్ని చేరుపుతున్నారు? వినువారిని చేరుపుతున్నారు. ఎందుకు అనంటే వీళ్ళు వినువారిని మాత్రమే ఎందుకు జరుపుతున్నారంటే వినేవారిలో పరిశోధన లేదు. వినేవారిలో ఏం లేదు, పరిశోధన లేదు. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నామండి, ఆ పని మీద మనకు అవగాహన ఉందనుకో, ఇంకొకడు వచ్చి మరి ఈ పని ఎలా కాదని చెప్తే ఊరుకుంటామా? ఎందుకంటే ఆల్రెడీ మనకు ఆ పని మీద బాగా అవగాహన ఉంది. ఇప్పుడు అవగాహన లేనుడు ఏమవుతాడు? అవగాహన లేనుడు ఏమవుతాడు? వినిన ప్రతి మాట, చెప్పిన ప్రతి మాట కూడా నమ్ముతాడు. ఇలా చెప్పాడంటే ఇది కరెక్ట్ కావాలనుకుంటాడు. మళ్ళీ ఇంకొకటి వచ్చి ఇంకోటి చెప్తే అది కరెక్ట్ కావాలనుకుంటాడు. ఎవడికి వాడు ఏమనుకుంటాడంటే మనకి అవగాహన లేనప్పుడు, మనకి దాని మీద పట్టు లేనప్పుడు ఎవడేది చెప్పినా నమ్ముతుంది. అందుకనే యేసు ప్రభు గారు ఏమన్నారంటే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూడండి అని చెప్తున్నాడు. ఇప్పుడు ముగ్గురే అవ్వాలంటే ముగ్గురే అవ్వాలని నమ్మేదాం మనం. యేసుక్రీస్తు వారు ఏమని చెప్పాడు? తండ్రి అని దేవుడు ఏమని చెప్పాడు? ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. ఆయనకి పేరేమని పెట్టారు? యేసుక్రీస్తు అని పేరు పెట్టారు. మీకు అలాగా ఏదో మనకు అలాగా పరిచయపు మాటలు చెప్తున్నాను తప్ప లోతుల్లోకి వెళ్తే ఎవరికైనా చెమటలు పట్టించేస్తాం. అలానే ఎవరికైనా చెమటలు పట్టించే వాక్యాలు ఉన్నాయి మన దగ్గర. జాగ్రత్తగా నేర్చుకోవాలి మనం. యెహోవా తండ్రి ఒక్కడే, ఆయనకి కుమారుడు యేసుక్రీస్తు, రెండవ కుమారుడు పరిశుద్ధాత్ముడు. బైబిల్ ఎంత తేటగా చెప్తుందండి. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడు? తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని నేను నెరవేర్చింది. ఆయన తండ్రి కాకపోతే ఈయన కూడా ఆయనతో సమానుడైతే సోదరుడు అని పిలవాలి. ఓ తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరిని తండ్రి కొడుకులు అంటారా? ఏమంటారు? అన్నదమ్ములు అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారేమో నా తండ్రిని పరిచయం చేస్తున్నాడు, తండ్రి అయిన దేవుడేమో నా కుమారుడిని పరిచయం చేస్తున్నాడు. మీరు ఇప్పుడు బాగా వినాలి ఈ మాటలన్నీ కూడా. ఆయన కుమారుడిని ఒప్పుకున్నాడు, ఈ తండ్రిని ఒప్పుకున్నాడు. మరి ఒకవేళ మనుష్యులకు అవగాహన లేని సంగతులు చెబుతున్న ఈ బైబిల్ని ఆయన ఎలా చెప్పాలనంటే ఆయన నా కుమారుడు కాదు, ఆయన నా సోదరుడు అని చెప్పాలి. యెహోవా దేవుడు ఏమని చెప్పాలి? నా సోదరుడు, నాతో పాటు సమానంగా ఉన్నవాడు, నాతో పాటే ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు కనుక ఆయన పుట్టినవాడు కాదు అని చెప్పాలి. మరి బైబిల్ ఎక్కడైనా అలా ఒప్పుకుంటుందా? మరి బైబిల్ ఎందుకు మార్చేస్తున్నాడు? ఎందుకు నమ్ముతున్నాం మన వాళ్ళని? అసలు ప్రసంగాలు వినకూడదు, వాళ్ళ ప్రసంగాలకే తీసుకురాకూడదు. ఎందుకంటే బైబిల్ మీద అవగాహన లేని వారు మాత్రమే వారి మాటలను నమ్ముతారు. ఇంకోటి ఏమన్నారు తెలుసా అండి? ఇక్కడ కొందరు ముగ్గురు యెహోవాలని చెప్పేసేసి యేసుక్రీస్తుని పరిశుద్ధాత్ముని తండ్రి అయిన దేవునితో సమానంగా చేసేస్తున్నారు. ఇంకొందరు ఏమంటున్నారంటే మనము దేవునికి పుట్టలేదంటున్నారు. బాగా ఆలోచించేది. మనం దేవునికి పుట్టలేకపోతే మన కొరకు యేసుక్రీస్తు వారిని భూమి మీదకి ఎందుకు పంపించాలి? మన కోసం పరలోకం ఎందుకు సిద్ధపరచాలి? జంతువులను, సృష్టిలో ఉన్న వాటిని అందరినీ ఎలాగైతే పట్టించుకుంటా లేదో అలాగే మనల్ని కూడా ఏం చేయకూడదు? దేవుడు పట్టించుకోకూడదు. జంతువులు ఏమైనా పట్టించుకుంటున్నాడా? వాటికి మనకి ఆహారంగా మారాలి కాబట్టి, మనకి ఆహారం కావాలి కాబట్టి వాటిని పోషించడానికి దేవుడు ప్రణాళిక వేసాడు. ఇదంతా కూడా సృష్టిలో మనకు పోషణ కావాలి, మనకి తినడానికి ఆహారం కావాలి అండి. అన్ని రుచులు మనకి అనుభవించాలని దేవుడు ఏం చేశాడు? అన్నిటినీ సృష్టించాడు. ఇప్పుడు ఈ అన్నిటిని సృష్టించిన తర్వాత బైబిల్ ఎంత చక్కగా ఉందండి. దేవుడు కుమారుడు అండి, తండ్రి అయిన దేవుడు ఎంత చక్కగా రాయించాడో తెలిసింది. బైబిల్ గ్రంథాన్ని చాలా క్లారిటీగా రాయించాడు. ఆదాముని ఎక్కడి నుంచి తయారు చేశాడో చెప్పాడు. ఎక్కడి నుంచి తయారు చేశాడు?
మట్టి నుంచి బొమ్మను చేశాడు. మట్టి నుంచి బొమ్మను చేసిన తర్వాత మరి పక్షులు జీవరాశుల్లాగా కలుపుగాక అన్నాడా? మరి ఏమన్నాడు? జీవాత్మను ఊదెను అని ఉందండి బైబిల్లో లేదా? జీవాత్మను ఊదెను అని ఉంది. ఇప్పుడు జీవాత్మ ఎవరిదే? అంతేనా? పక్షుల్లాగా కలుగుగా కనగానే కలిపారా? ఎంత క్లారిటీగా ఉంటే బైబిల్లోనూ జీవాత్మ దేవునిలో నుండి ఓదగా నరుడు జీవాత్మ అండి, జీవాత్మ అంటే ఇప్పుడు ఆదాము జీవాత్మగా మారాడు. ఎవరి ఆత్మ వచ్చింది ఆదాములోనికి? మరి దేవుని ఆత్మ వచ్చిందంటే ఆయనకి పుట్టినవాడేనా ఆదాము? మీకు ఇంకా మంచి మాటలు చెప్తాను, ఇంకా మంచి మాటలు చెప్తాను. ఆదాము దేవుని ఆత్మలో భాగమని దేవుడే చెప్పాడు, జీవాత్మ అని చెప్పాడు. దాన్ని క్లారిటీ ఇవ్వడానికి యేసు ప్రభువు వారు లూకా గారు రాసినటువంటి సువార్తలో చెప్పాడు. ఏం రాశాడో చూద్దాం ఒకసారి ఆ మాట. లూకా గారు రాసినటువంటి సువార్త చూద్దాం. అధ్యాయం 38వ వచనం చదవండి. 38వ వచనం 3:38. కేయినాను ఎనోషు షేతుకు ఆదాము దేవునికి ఏమనుందండి? దేవునికి ఏమనుంది? కుమారుడు అని ఉందా? ఎందుకు కుమారుడు అయ్యాడు ఆదాము? దేవునికి కుమారుడు ఎందుకు అయ్యాడు? దేవుని ఆత్మ అది ఈ మాత్రం క్లారిటీ కూడా లేదు బోధకులకి. అంటే వాళ్ళకి ఏమి రావు, బైబిల్లో ఏమి రావు, వాళ్ళు కూడా రావు. ఇప్పుడు ఈ విపరీతమైన వాదన కలిగిన బోధన తీసుకొచ్చి వినువారిని చేర్పేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇందాక చదువుకున్న మాట అదే, వినువారిని చెరుపుటకు తప్ప దేనికి పనికిరాని విపరీతమైన బోధన. మీరు అందుకని జాగ్రత్తగా వినవలసినటువంటి విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని వాళ్ళ లేఖనాల మీద పట్టుండాలి మీకు అందరికీ కూడా. దీని మీద లేఖనాల మీద పట్టుండాలి. బైబిల్లో ఇశ్రాయేలీయులకి దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడని చెప్పాడు. తండ్రి అయిన దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడని చెప్పాడు. మరి యేసుక్రీస్తు వారిని ఎప్పుడు పరిచయం చేశాడు? క్రొత్త నిబంధన కాలంలో పరిచయం చేశాడు. పాత నిబంధనకు ముగింపును, క్రొత్త నిబంధనకి ప్రారంభం ఎవరనుకున్నాడు? యేసుక్రీస్తు వారు. ఆయన ఎలా పరిచయం చేశాడు? మనకి రక్షకుడుగా. ఆయన మనకు ఎలా పరిచయం చేశాడు? రక్షకుడుగా పరిచయం చేశాడు. ఆయన ద్వారా మనకేముందంట? రక్షణ. అంటే రక్షణ ఎలా కలిగిద్దని చెప్పాడు? బైబిల్లో మంచి క్లారిటీ ఇచ్చాడు. రక్షణ ఎలా కలిగిద్దని చెప్పాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి ఏం ప్రకటించమని చెప్పాడు? సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు. ఏంటి సువార్త అంటే? సువార్త అంటే ఏంటి? అది ఇప్పటికీ 100కి 99% మందికి తెలియదు. సువార్త అంటే ఏంటి అసలు? ఏ సువార్తలో రక్షణ ఉంది అసలు? ఎలాంటి సువార్త చేస్తే రక్షణ కలిగింది అసలు? ఆలోచించారు ఎప్పుడైనా మనము? అందుకేనండి బైబిల్ మనం బాగా నేర్చుకుని చెప్పాలి. ఎవరికి మహిమ రావాలో తెలుసా? మనకు కాదు. మనం ఎప్పటివారు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవారు. ఈ మాయమైపోయేలోగా దేవుని గొప్పతనాన్ని బాగా చెప్పాలి సమాజానికి. దేవుని గొప్పతనాన్ని సమాజానికి బాగా చెప్పాలి. దేవుణ్ణి కనుపరచాలి మనల్ని కాదు. చాలామంది ఇప్పుడు సేవకులు ఎవరిని కనుపరుచుకుంటున్నారంటే వారిని పరిచయం చేసుకున్నారు సమాజానికి. దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు.
ఇప్పుడు మనము సమాజానికి పరిచయం చేయవలసింది ఎవరినంటే దేవుణ్ణి పరిచయం చేయాలి. మనమందరం దేవుణ్ణి ఎప్పుడైతే పరిచయం చేస్తామో వారిలోనికి రక్షణ వస్తుంది. ఇప్పుడు రక్షణ పొందటం లేదు చాలామంది. కారణం ఏంటంటే దేవుణ్ణి పక్కనట్టేస్తున్నారు, వారిని మాత్రము కనపరుచుకుంటున్నారు. సువార్త అంటే ఏంటి అసలు? అంటే సువార్త అనేటువంటి పదానికి నిర్వచనం ఏంటి అసలు? దానివల్ల ఎలా రక్షణ కలిగింది? దాన్ని మనం కొన్ని నిమిషాలు ఆలోచించగలిగినట్లయితే సువార్త అనేటువంటిది ఏంటో తెలుసండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము ఏమని చెప్తున్నాడో చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 4వ వచనం కానించి మనం చదువుకుందాం. 4వ వచనం కానించి లేఖనముల ప్రకారము 3వ వచనం చదవండి. 3వ వచనం నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది, అదేమనగా ఉపదేశమును అన్నది అండర్లైన్ చేసుకోండి. ఏంటంటే అది నాకు ఇవ్వబడిన ఏంటది ఉపదేశము అనుకోండి. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించింది, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇదే సువార్త. అర్థమైంది మీకు? సువార్త అంటే ఏంటి? మృతి పొందటం, సమాధి చేయబడటం, 3వ దినమున లేపబడ్డాడు. ఎందుకు లేపబడ్డాడు? ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఎందుకు సమాధిలో ఉన్నాడు? అది చెప్పాలి సమాజానికి. అది సమాజానికి చెబితే ఆ సమాజము ఆ గొప్పతనాన్ని విని మార్పు చెంది రక్షణ పొందుతారు. పైన వచనాలు అంటారు చూడండి. ఆ 2వ వచనం కలిసి మనం చదువుకుందాం. 15వ అధ్యాయం 2వ వచనం. మీరు దానిని అంగీకరించి దాని అంటే నిలిచి ఉన్నారు, మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా చూసారంటే ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతును, ఆ ఉపదేశమును మీరు గట్టిగా ఏం చేశారంట పట్టుకుని ఎడల ఆ సువార్త వలననే మీరు ఏం పొందుతారనుంది? రక్షణ. ఎంత క్లారిటీగా ఉంది బైబిల్. రక్షణ పొందాలంటే ఏం ప్రకటించబడాలి? సువార్త ప్రకటించబడాలి. మనం ఏం చేస్తున్నాం? శరీరానికి సంబంధించిన రోగాల గురించి ప్రార్థన అంటున్నాం, స్వస్థతలు అంటున్నాం, అద్భుతాలు అంటున్నాం, ఏంటి ఏయో తొలుగవుని చెప్పుకున్నాం మనం. అదే సువార్త అవుతుందా? దాంట్లో సువార్త ఉందా? నెక్స్ట్ ఇంకో విషయం, యేసుక్రీస్తు వారి జన్మదిన వేడుక జరిగింది ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ నెలలో. జన్మదినములో సువార్త ఉందా? దానివల్ల అవడం రక్షించుకుంటారా? బాధలన్నీ కూడా కలిపి పీడించి సమాజం ఏం చేసిందో నాశనం చేసేస్తున్నారు. బైబిల్ ఎంత క్లారిటీకి ఇచ్చేదండి. అపొస్తలుడైన పౌలు గారు ఏమని చెప్తున్నాడు? నాకు అప్పగింపబడిన గట్టిగా పట్టుకున్నాను సువార్తని, ఆ సువార్తలు ఏముందో తెలుసా? రక్షణ ఉంది అంటున్నాడు. అదే యేసు ప్రభు వారు మొదటి శతాబ్దంలో శిష్యులకు అప్పగించాడు. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్త. ఏంటది సువార్త అంటే యేసుక్రీస్తు వారు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. ఇది సువార్త. అయ్యా యేసు ప్రభు వారు మరణించాడు మంచిదే, సమాధి చేయబడ్డాడు మంచిదే, తిరిగి 3వ దినాన్ని లేచాడు మంచిదే. దానివల్ల మాకేంటంటే ప్రయోజనం అంటారా? అలాగ అడిగారా? అలా ప్రశ్నించేలాగా నువ్వు వాక్యం చెప్పవా? ఆ ప్రశ్న అడిగే వారికి నువ్వు చెప్పవలసిన సమాధానం ఏంటో తెలుసా? మీ పాపముల నిమిత్తం
ఆయన మరణించాడు. నీ పాప క్షమాపణ ఆయన రక్తం చిందించిన దాంట్లో ఉంది. ఆయన సమాధి చేపట్టడం వల్ల మీ పాపములన్నీ కూడా సమాధిలో సమాధి అయిపోతుంది. ఆయన తిరిగి లేవడం వల్ల మీకు మరలా నూతన జీవం వచ్చింది. ఆ నూతన జీవం వల్ల మీకు పరలోకము ప్రసాదించబడింది. అది చేయడానికి కారకుడు యేసుక్రీస్తు వారు. నీ పాపాన్ని పరిహరించగలిగినటువంటి శక్తి ఆయన త్యాగంలో ఉందని క్లారిటీగా చెబితే మారు మనసు పొందగడు ఎవడో చెప్పండి. అంత క్లారిటీగా చెప్తే రక్షణ పొందనెవడో ఎవడో చెప్పండి. ఆ సువార్తను ఎవరు ప్రకటించారంటే అపోస్తులైనటువంటి పేతురు గారు ప్రకటించారు. చూద్దాం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం గారించి మనం చదువుకుందాం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఆయన చెప్తున్నాడు. చూడండి, సువార్త చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన పేతురు గారు ఏం చెప్తున్నాడంటే సువార్త చెప్తున్నాడు. ఆయన ఏమని సువార్త చెప్తున్నాడు అని అంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన తన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికి చెందునని వారితో చెప్పాడు. ఏం చెందినని చెప్తున్నాడు? పాపం చేసిన ప్రతివాడు ఎక్కడెక్కడున్నా కానీ వాడందరికి కూడా ఏం జరుగుతుంది తెలుసా? ఆయన చిందించిన రక్తంలో మీకు పాప క్షమాపణ దొరికింది. మీరు మారు మనసు పొందితే మీ అందరికి ఏం జరిగింది అని చెప్తున్నాడు? క్షమాపణ దొరికింది, పాప విమోచన దొరికింది. అందు నిమిత్తమై యేసుక్రీస్తు వారు ఏం చేయబడ్డాడని చెప్తున్నాడు? సిలువ వేయబడ్డాడని చెప్తున్నాడు. అలాగ చెప్పిన తర్వాత ఏం జరిగిందో కింద చూడండి ప్రియమైన వాళ్ళు. కింద చూడండి ఏం జరిగింది. ఈ వాగ్దానము ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి చూడండి, అతని వాక్యము అంగీకరించిన వారు రక్షణ పొందేది. వాక్యం ఏం చేసింది? ఇప్పుడు ఏంటి సువార్త ఏం చేసింది? రక్షణ. ఇప్పుడు రక్షణ ఏది ఇస్తుంది అనుకున్నారు? సువార్తలో ఏముందన్నాడు? రక్షణ ఉందన్నాడండి. మరి మనం రక్షణ పొందవలసిన వారిని, రక్షించవలసిన వారిని మనము ఎలా రక్షించాలనంటే సువార్త చెప్పాలి. అద్భుతాల్లో రక్షణ లేదు, స్వస్థతల్లో రక్షణ లేదు. ఉందంటారు అందులో. అలా చేసిన సేవకులు చాలా మంది ఉన్నారు. ఆ సేవకులందరికీ కూడా చిన్న ఇంటిమేషన్ ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. వాళ్ళ యొక్క చరిత్ర ఏంటో చెప్పాడు. చూద్దాం ఒకసారి. ఆ మాట మనం పరిచయం చేసుకుందాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో చెప్తున్నాడు. చూడండి వాళ్ళ భవిష్యత్తు. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడును చెప్పాడండి. ఏమని చెప్తున్నాడు? పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ప్రభువా నన్ను పిలిస్తే సరిపోదు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా నీ నామములో ఏం చేయలేదన్నారండి. ఎవరు సంఘాల్లో ఎప్పుడు పరిశుద్ధ ఆత్మ వచ్చేసిందని ప్రవచనాలు పలుకుతున్నారు సంఘాల్లో.
ఈ ప్రవచనాల వల్ల దేవుని కోరికేది ఏమి లేదు. నువ్వు ప్రవచనాలు ప్రవచించడం ఏంటి? ప్రవచనాలు ఎవరు చెప్పాలి? మొదట ప్రవక్తలు చెప్పేవారు. ఎవరు చెప్పేవారండి? ప్రవచనం ఎవరి ద్వారా వచ్చేది? ప్రవక్తలు. ప్రవచనం అంటే ఏంటి? ప్రవచనం అంటే ఏంటి? దేవుని మాట. అంటే దేవుని మాట రాసుకోండి. ప్రవచనం అంటే ఏంటో తెలుసండి? జరగబోయేదాన్ని చెప్పడం. ప్రవచనం అంటే ఏంటి? జరగబోయేది, భవిష్యత్తు చెప్పేది ప్రవచనం. ఇది బాగా అండర్లైన్ చేసుకుని మీకు మంచి క్లారిటీ ఇస్తాను. మీకు జరగబోయేదాన్ని చెప్పడం ప్రవచనం. మొదట ప్రవక్తలు చెప్పాలి, తర్వాత అపోస్తలుల కాలంలో సంఘం చెప్పింది. సంఘ స్థాపన జరిగిన తర్వాత బైబిల్ అంతా కూడా ప్రవచనాలతో సంపూర్తి అయిపోయింది. 66 పుస్తకాలు సంపూర్తి అయిపోయినాయి. ఇప్పుడు 66 పుస్తకాల గ్రంథం మన చేతికి వచ్చేసింది. ఇప్పుడు సంఘాల్లో ప్రవచించవలసినటువంటి అవసరం ఉందా? ఎందుకని ఆల్రెడీ ఇచ్చేసాడు. జరగబోయే భవిష్యత్ అంతా కూడా రాసేసాడు. ఇప్పుడు నీకేం జరగబోతుందో, సంఘానికి ఏం జరగబోతుందో, జరగవలసిందంతా కూడా ఎలా కొలప్స్ అయిపోతుందో అంతా కూడా ఇమిడి చేశాడు. ఇమిడి చేసిన దాన్ని మనం చదువుకుని గ్రహించి సమాజానికి చెప్పి మేలు కొలపాలే తప్ప ఇంకా నేను ప్రవచిస్తాను, ప్రవచనాలు నాకు వస్తున్నాయి అని నువ్వు సోచి చెప్పకూడదు. ఇక్కడ సంఘాల్లో ప్రవచనాలు లేవు, ఇంకా కట్ అయిపోయింది అంతా కూడా. ఇప్పుడు ప్రవచనాలతో మనకు పని ఏంటంటే, ఇక ప్రవచనాలు ఇస్తున్నాడంటే బైబిల్ పక్కనడే. ఇంకా బైబిల్లో తెలుసు, బైబిల్ ఎందుకు మనకి? అది మనకి 66 పుస్తకాల గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడు? అన్నీ సంపూర్తి చేసి ఇచ్చేసాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్తగా పరిశీలన చేయాలి. బైబిల్ని జాగ్రత్తగా పరిశీలన చేసి నేర్చుకోవాలి. నేర్చుకుని రక్షణ సువార్తను సమాజానికి ప్రకటించాలి. రక్షణ సువార్తను సమాజానికి ప్రకటించవలసింది పోయి మనం ఏం చేస్తున్నాం? పరిశుద్ధాత్మ వచ్చిందని. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుందో తెలిసింది కదా. ఎప్పుడు వస్తుంది పరిశుద్ధాత్మ? అసలు ఆత్మ ఎలా పనిచేస్తుంది? చాలా నేర్చుకోవాలి. మనము చాలా నేర్చుకోవాలి. సంఘాల్లో చావుకులు చాలా మందికి ఏం తెలియదండి. కూడా ఇలాగంటున్నానని ఏమనుకోకండి. ఇలాగంటున్నానని అంటే మీకే తెలుసా అనుకోకండి. నేను నేర్చుకున్నాను. నేను చాలా సంగతులు ఏం చేసామంటే నేర్చుకున్నాం. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం. చనిపోయేదాకా ఏం చేస్తాం? నేర్చుకుంటూనే ఉంటాం. మాకు అంతా తెలుసుకొని నేను చెప్పడం లేదు, కానీ తెలియకోకుండా చాలా మంది మీరు వారికి ఏం చేస్తున్నారండి? అందుకనే మీరేం చేయాలంటే బైబిల్ మీద పట్టుంటే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఇంత చెప్పాడు కదా, మీకు అప్పగించిన సువార్తను నేనేం చేశాను అన్నాడు? పట్టుకున్నాను. ఎలా మనం చూస్తున్నామా? ఇక్కడ ప్రభువా ఈ నామములో మేము చంపలేదా అన్నారంట. చదవండి. నేను ఆ మాటలు చెప్పిన ముందు చేస్తున్నాను. అంటే సమయం ఎక్కువైందా? ముగించమంటారా? అలాగా ఆసక్తిగా ఉందా? లేకపోతే ముగించేస్తాను. చెప్పంటారా? నీ నామములో దెయ్యములను ఎడగొట్టలేదా? నీ నామములో అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుతుంది. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను మాట అర్థమైంది మీకు? ఏమన్నా నేను ఎవరి నామంలో చేశారు? యేసునామంలోనే అద్భుతాలు చేశారు. యేసునామంలోనే దెయ్యాలు వెళ్ళగొట్టారు. యేసునామంలోనే ప్రవచనాలు చేశారు. ఎందుకు ఇవన్నీ కూడా అని అంటే కింద అంటాడు, అక్రమము చేయువారు నుండి వండన్నాడు. అంటే వీళ్ళు ఏం చేశారు? ఎందుకు అక్రమైంది? యేసునామంలోనే కదా దెయ్యాలు వెళ్ళగొట్టారు. యేసునామంలోనే కదా
అక్రమం చేయవాళ్ళని ఎక్కడి నుంచి తెలుసుకోవాలంటే నేను రాయబడిచింది జరగబడిచింది అంతా కూడా ఇందులో రాసేసిన తర్వాత తండ్రి చిత్తాన్ని పక్కన పెట్టి అద్భుతాలు స్వస్థతలో ఆ దెయ్యాన్ని వెళ్ళవచ్చు ఏంటి బాబా దెయ్యం ఆల్రెడీ నా కాళ్ళ కింద చితక దొరికేసాను రక్షణ పొందవలసిన సువార్తను ప్రకటించవలసింది మానేసి అద్భుతాలు అంటున్నారేంటి అక్రమం చేస్తున్నారేంటి నా కారణని మీరన్నాడు నేను అడగండి మనం ఏమనుకున్నామంటే నేను యేసుప్రభు నామములో సేవ చేసేస్తున్నాను మనం అనుకుంటాం. నేను యేసుప్రభు నామములో దెయ్యాలను వెళ్ళగొట్టేసానని కొందరు అనుకుంటాం. నేను యేసుప్రభు నామములో అద్భుతాలు చేసేసానని మనం అనుకుంటాం. ఎందుకు ఈ అద్భుతాలన్నీ కూడా ఎవరి దగ్గర జరుగుతుంది చెప్పండి సార్? ఎవరి దగ్గర జరుగుతుంది? చిన్న గదిలో మాటలు చెప్తుంది ఆశ్చర్యం ఎవరి ద్వారా జరుగుతుంది తెలుసా? దేవుడు వాళ్ళ జరగదు. మత్తిగా రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము చూడమా. అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే మీరు ఇవన్నీ అండర్లైన్ చేసుకోవాలి. మళ్ళా చదువుతున్న 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరుస్తారంట. ఎవరలో ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? దెయ్యం నలుగుట్టిన వాళ్ళందరూ ఎవరు? అబద్ధం. ఎవరలో అబద్ధం. వీళ్ళంటండి పరలోకానికి వెళ్ళడానికి ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచడానికి ఏం చేస్తారంట? సూచక్రియలు చేస్తారంట. జరిగింది మన ఎదుట, మన కళ్ళ ఎదుట ఎందుకు జరిగింది అంటే మనము ఈ కార్యక్రమాలైన అబద్ధ ప్రవక్తల చేత ఎందుకు జరిగిస్తారంటే నీ విశ్వాసం స్థిరంగా ఉందా, వాక్యం మీద నీకు అవగాహన ఉందా లేదా, దాది మరి అబద్ధ బోధ నిజమైన బోధ కనిపెట్టే శక్తి నీ దగ్గర ఉందా లేదా తెలుసుకోవడానికి దేవుడు ఆ సూచక్రియలన్నీ కూడా వారి ద్వారాగా చేస్తాడు. వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు అబద్ధము చేత చేస్తారు ఆ కార్యక్రమాలన్నీ కూడా. అందుకనే వారిని ఏమని చెప్పాడు? అక్రమము చేయవాడు. దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. దానివల్ల ప్రయోజనం అంతా మనిషికి ఏమి లేదు. ఇప్పుడు శరీరంలో ఆరోగ్యంగా ఉన్నా చనిపోతాడు, రోగంగా ఉన్నా చనిపోతాడు. సావుకాయ ఇప్పుడు ఎంతకాలం ప్రయత్నిద్దాం? ఒకవేళ స్వస్థత చేసేవి అండి, ఆ స్వస్థత చేసిన తర్వాత ఎంతకాలం ప్రయత్నిద్దాం? ఉండిపోతాం, అలాగా ఉండవు కదా, చనిపోతాం. మరి ఆ అద్భుతాల మీదే మనసు పెట్టావు కానీ ఆత్మరక్షణ కొరకు మనసు పెట్టలేదే, దాని మీద మనసు పెట్టలేదు కదా. అందుకే నువ్వేం చేసావు? క్రమంలో నుంచి అక్రమంలోనికి పోయావు. అందుకే దేవుడు అక్కడ కొట్టేసాడంటే అక్రమము చేయవారులాగా నా ఎద్ద నుండి తొలగిపోండి అని. అందుకే బోధకులైన మనం ఎలా ఉండాలంట? మరీ జాగ్రత్తగా ఉండాలంట. ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి మనము బోధను పరిశీలన చేయాలంట. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు. అబద్ధ బోధకుని నిజమైన బోధకే వ్యత్యాసాన్ని మనము పసిగట్టాలి. ఎవరిలాగా బేరియా సంఘస్థుల్లాగా. ఎవరిలాగండి? బేరియా సంఘస్థుల్లాగా. అపోస్తుడైన పౌలు గారికి బోధనే ఏం చేశారండి? వాళ్ళు పరిశీలన చేశారండి. సామాన్యుడు ఏంటి? అపోస్తుడైన పౌలు గారు సామాన్యుడు కాదు. 14 పత్రికలు రాసినటువంటి ఆయన్ని వీళ్ళు ఏం చేశారంట? అసలు ఆ వాక్యమా కాదా, వాస్తవం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా, బోధ వల్ల కలవరపరుస్తున్నాడా, ఏం చేస్తున్నాడు అని చాలా పరిశీలన చేశారంట. పరిశీలన చేసిన తర్వాతే వాళ్ళకి ఏం చేశారంటే అవకాశం ఇచ్చారంట. మనమేమో ఏ బోధకుడైనా పర్లేదండి, ఏదో బోధ నేర్చుకున్నాం కదా అనుకుంటాం. మనం వద్దు.
దానివల్ల నష్టం ఉంది. సత్యం తెలుసుకోండి. రకరకాల బోధలు ఉన్నాయి, రకరకాల మరి కార్యక్రమాలు ఉన్నాయి. మీరు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడు, ఎలాగొస్తాడు, అసలు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, క్రొత్త నిబంధన ఏంటి, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎన్నో విషయాలు మనం నేర్చుకోవడానికే అవకాశం ఉంటుంది. ఎన్నో విషయాలు నేర్చుకోవడమే కాదు, మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి కూడా చాలా సంగతులు బైబిల్లో రాయబడ్డాయి. చూసారండి? ఎవరు చేస్తారా సూచక్రియలు? నేను ముగించేస్తాను. ఎవరు చేస్తున్నారండి సూచక్రియలు? ఎవరు చేస్తారు? అద్భుతాలు, దెయ్యాలను వెళ్ళగొడతాం ఎవరు చేస్తారు? అక్రమం చేసేవాళ్ళు చేస్తారు, క్రమం చేసేవాళ్ళు చేస్తారు. ఎందుకంటే స్వస్థతలు ఎప్పుడూ ఆగిపోయి ఉన్నాయా? వరాలు ఉన్నాయండి ఇప్పుడు? ఉన్నాయా? వరాలు ఉన్నాయా? లేవు. చెప్తాను అవన్నీ మీకు. దేవుని చిత్తమైతే క్లాసు మీరు జాగ్రత్తగా వింటానంటే మీ అందరికి ఎన్నో సంగతులు నేర్పడానికి మరి ఆయన ఎంతో ప్రయాసపడుతున్నారో మీకు అందరికీ కూడా వాక్యం నేర్పించాలని, మీతో పాటు ఇంకా ఎక్కువ మందికి బైబిల్ నేర్పించండి. పిల్లలు మీరు రూపాయి ఖర్చు పెట్టి అయినా ఏం చేయించాలి? ఒక ఆత్మరక్షణ కొరకు మీరు ప్రయాసపడాలి. ముందర బోధ మారిపోతే ఆ తర్వాత మనిషి మారిపోతాడు. ఏం మారాలి? ముందు బోధ. ఈనాటి కలవరపు బోధ మారాలి. కలవరపు బోధలు వచ్చేసినాయి. ఈ కలవరపు బోధలో సత్యమేదో అసత్యమేదో ఏంటి గంటా పదంగా తేల్చగలిగినటువంటి ఒక సబ్జెక్ట్ మన దగ్గర ఉండాలి. అలాంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి స్థలానికి మీతో పాటు అనేక మందిని తీసుకొస్తే వారానికి ఒక్కసారి క్లాస్ జరుపుకుంటే నిజంగా అంటే ఎన్నో విషయాలు. పాత నిబంధన ఎలా చదవాలి, దాన్ని ఎలా గమనించుకోవాలి, అసలు పాత నిబంధనలో 39 పుస్తకాల యొక్క సారాంశం ఏంటి, కొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాల సారాంశం ఏంటి, ఇవన్నీ క్లారిటీగా చదువుకుంటే నేర్చుకుంటేనండి మన ముందు మోసం చేయడానికి ఎవడ కూడా సరిపడానికి కూడా నేర్చుకోండి. ఎందుకంటే మేము నేర్చుకున్నాం కాబట్టి మీకు ఈ మాటలు చెప్పగలుగుతాం. మేము నేర్చుకోలేదు అనుకోండి, ఏదో తందాన 2 మాటలు చెప్పేస్తాను, మీరు ఏదో నమ్మేస్తారు, అయిపోతే వెళ్ళిపోతాం. అది బాధవుతుందా? దేవుని దగ్గర మనం ప్రతిఫలం పొందగలమా? జాగ్రత్తగా ఆలోచించేది. నేను చెప్పిన మాటలన్నీ కూడా మరి వాస్తవం అయితే నమ్మండి, లేదనుకుంటే మీరు చెప్పింది ఇలాగ తప్పు ఉందండి అని అంటే నన్ను ప్రశ్నించండి, మీ ప్రశ్నకి సమాధానం నేను చెప్తాను. కనుక అటు కృప దేవుడు మీ అందరికీ దయచేయాలని మాట్లాడాను. దేవుని పేరట ముగిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి జాషువా గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రార్థన ఎవరికి ఇవ్వండి, ప్రార్థన చేస్తాను.